తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం దోమాడ గ్రామంలో ఇటీవల ఇళ్ల కూల్చివేత కారణంగా నిరాశ్రయులైన బాధితులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు పరామర్శించారు. నిరాశ్రయులైన కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 10,000 రూపాయలు వంతున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ ఎస్సీలను బీసీలను అనగదొక్కుతూ వారు బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు ఇల్లు శిథిలాలను పరిశీలించారు. బాధితులకు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా మరి మన దోమాడ గ్రామంలో జరిగిన ఈ దౌర్జన్యకాండను కళ్ళారా చూడడానికి మరి మేము చెప్పిన వెంటనే ఇచ్చేసినటువంటి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత 4 నుంచి చూస్తూ ఉన్నాం మన దోమాడ గ్రామంలో ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పడానికి కూడా మాటలు కూడా రావడం లేదు, ఓదార్చడానికి కూడా మాటలు రావడం లేదు. మరి అటువంటిది వాళ్ళకి కలిసి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి నాయకులను పిలవగా వీరు కూడా మరి ఇచ్చేసి మన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో వారికి కొంత సహాయం చేయడం జరిగింది. దోమాడ గ్రామంలో జరిగినటువంటి సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బహుశా ఆర్ఎన్బి రోడ్డుకి సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్ తొలగిస్తే తప్పేంటి అని చెప్పి కానొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ప్రొహిబిటెడ్ స్థానాల్లో పేదవాళ్ళు వేరే దారి లేక అనాదిగా ఎప్పుడో దాదాపుగా ఒక 60-70 సంవత్సరాల పైగా వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి కూడా అందులోనే నివాసం ఉంటా ఉన్నటువంటి ఇల్లులు లక్షల్లో ఉన్నాయి. మరి అటువంటిది ఈవేళ ఎక్కడే ఎందుకు ఈ రకమైనటువంటి చర్య జరిగింది? అసలు ప్రొహిబిటెడ్ అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తే స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రస్తుతం ఆయన నివాసం ఉంటా ఉన్నటువంటి ఇల్లే ప్రొహిబిటెడ్ ప్లేస్లో ఉంది.